ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇక ఆయన్ని రాత్రి అరెస్టు చేయడం, దాని తర్వాత సిట్ కార్యాలయంలోనే రాత్రంతా ఉంచడం, ఇక ఈ రోజు కోర్టులో హాజరుపరచడం మనందరికీ తెలిసిన విషయమే. కోర్టులో అటు సిట్ అధికారులు ఇప్పటికే వాదోపవాదనలు వినిపించారు. ఇక కోర్టు రిమాండ్ కూడా విధించింది మిథున్ రెడ్డికి. ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లిక్కర్ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి ఇప్పటికే. ఇక దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. ఇక వైసీపీ హయాంలో భారీ ఎత్తున ఏపీలో లిక్కర్ స్కామ్ కి తెరలేపినట్లుగా, అందులో ప్రధాన సూత్రధారిగా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అధికారులు తేల్చడం జరిగింది. సుమారు 3,500 కోట్ల స్కామ్ కి పాల్పడినట్లు కూడా సిట్ అధికారులు తేల్చారు. ఇక మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ లో 12కి చేరింది అరెస్టుల సంఖ్య. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, అటు మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించడం మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు ఆయన రిమాండ్ ఉండనుంది? ఇందులో డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కీలకమైన సూత్రధారి పాత్రధారిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి వచ్చే నెల 1వ తేదీ వరకు అంటే దాదాపుగా 14 రోజుల పాటు రిమాండ్కి తీస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ప్రస్తుతానికి సంబంధించి ఆయన ఎంపీ అలాగే పార్లమెంటు సభ్యుడైన నేపథ్యంలో కూడా ఆయనకి ప్రత్యేక వసతులు కల్పించాలనే ధ్యేయంతో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తూ కూడా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం దాదాపుగా కొద్దిసేపు క్రితమే 28 పేజీలతో కూడుకున్న రిమాండ్ రిపోర్టుని సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన పాత్రధారి ఏ విధంగా ఉన్నారు, ఏ అంశాలకు సంబంధించి ఆయన కీలకంగా వ్యవహరించారు, సో ఈ వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి ఏ రకంగా సూత్రధారిగా వ్యవహరించారు, అలాగే బేవరేజెస్ కంపెనీలకు సంబంధించి కానీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కానీ మిగిలిన అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించారు అనే దాన్ని బేస్ చేసుకుని కూడా దాంట్లో తీర్పుని వెలువరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరిగా కూడా దీంట్లో అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం 48 మంది నిందితుల్ని దీంట్లో నిందితులుగా చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాస్తవానికి ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 48 మంది నిందితుల్ని చేర్చినప్పటికీ ఇంకా ఈ జాబితా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి నిన్న సాయంకాలం దాదాపుగా 300 పైగా కూడా పేజీలతో కూడుకున్న ఛార్జ్ షీట్ని దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్గానే ఇది ఉంది. మిగతా తర్వాత మరొక ఛార్జ్ షీట్ను కూడా త్వరలో అంటే ఒక 20 రోజుల్లోపు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం లిక్కర్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 3,500 కోట్ల రూపాయల పైగా కూడా కుంభకోణం జరిగిందని చెప్పి సిట్ ప్రాథమికంగా కూడా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిట్ ఏర్పడిన నాటి నుంచి కూడా ఇది సమగ్రంగా కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే డిస్టరీల బెదిరింపులకు పాల్పడటం విషయానికి సంబంధించి కానీ లేకపోతే బేవరేజెస్కి సంబంధించి వాటికి సంబంధించి లాక్కోవటం కానీ లేకపోతే ఏ బ్రాండ్లు తయారు చేయాలి, ఏ బ్రాండ్లు విడుదల చేయాలి, ఎవరెవరికి ఎంత వాటాలు ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ఇచ్చేయాలి అనే అనేక అంశాలకి సంబంధించి కూడా మిథున్ రెడ్డి అనేక సందర్భాల్లో కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నట్లు కూడా అధికారులు ధృవీకరించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోని ఈ టోటల్ వ్యవహారానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఏ స్థాయిలో ఉందో దానికి ఎక్కువగా స్థాయిలో కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉందనేది సిట్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకా చాలామందిని విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమంది నిందితులను కూడా ఐడెంటిఫికేషన్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 48 మంది నిందితులకు సంబంధించి కేవలం 12 మందిని మాత్రమే అరెస్ట్ చేశాం కాబట్టి మిగిలిన నిందితులు కొంతమంది పరారులో ఉన్నారు, మరికొంతమంది నిందితులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే మిథున్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా కూడా కస్టోడియల్ విచారణ చేయాలని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న సాయంకాలం 8:45 సమయంలో మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపు క్రితమే ఆయన్ని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం కూడా 14 రోజుల పాటు రిమాండ్కి విధిస్తూ తన తీర్పునైతే వెలువరించింది. రత్న.
రైట్ శివ. అయితే ఏదైతే ఈ స్కామ్కి వచ్చిన డబ్బులు ఎక్కడికి మళ్లించారు అనేది అటు మిథున్ రెడ్డికి తెలుసు అనేది సిట్ అధికారులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే 14 రోజుల రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని ఏ విధంగా విచారించే అవకాశం కనిపిస్తుంది? ఈయనతో పాటు అసలు ఈ స్కామ్కి సంబంధించి ప్రధాన సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు ఈ స్కామ్కి అన్నది కూడా తెలిసే అవకాశం ఉందంటారా? ఇంకా వాళ్ళ అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఇప్పటికీ టోటల్ వ్యవహారానికి సంబంధించి 14 రోజుల పాటు మిథున్ రెడ్డిని రిమాండ్కి విధించిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 3 నుంచి 5 రోజుల పాటు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు మరొక పిటిషన్ని దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 5 నుంచి 7 రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. న్యాయస్థానం 3 రోజుల పాటు కానీ 5 రోజుల పాటు కానీ కస్టడీకి ఇస్తారని చెప్పి అంటే భావిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కస్టడీ కోరుకున్న దానికి సంబంధించి సగం రోజులు అంటే సిట్ అధికారులు ఎన్ని రోజులు అయితే కస్టడీ కోరుతారో దాంట్లో కొన్ని రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తారు. సో కస్టడీకి తీసుకున్న తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం అంటే అప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు మిథున్ రెడ్డి కస్టడీకి తీసుకున్న సమయంలో ఎటువంటి వివరాలని చెప్పబోతున్నారు, ఎటువంటి సమాచారం ఇస్తారు, ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం ఏం జరుగుతుందంటే ఎప్పుడు ఆయన కస్టడీ సమయంలో కొత్త పేర్లు ఏమైనా చెప్తారా, లేకపోతే ఎవరు దీంట్లో సూత్రధారులు పాత్రధారులు అనే విషయాన్ని ఇంకేదన్నా ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా లిక్కర్ కేసులో ఇప్పటికే 48 మంది నిందితుల్ని గుర్తించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ సంఖ్య భారీ స్థాయిలో కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అది ఎంత మేరకు పెరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి లేదు. దాదాపుగా 55 నుంచి 60 మంది వరకు కూడా నిందితుల జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జీ షీట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును అనేక సందర్భాల్లో కూడా అనేక పేరాల్లో కూడా ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టిన తర్వాత కూడా ఖచ్చితంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును దీంట్లో చేర్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరెస్టు సంఖ్య అయితే మాత్రం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా వచ్చే నెల 15, 20వ తేదీ కల్లా టోటల్ మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పి సిట్ అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రత్న శివ, ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసులో A4 చేర్చారు మిథున్ రెడ్డిని. అటు సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేయడం, దాని తర్వాత రిమాండ్కి తరలించడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కడిగిన ముత్యంలో ఆయన బయటకు వస్తారని చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలకు సంబంధించి కూడా ఎవరికైనా సరే ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఏ స్థాయిలో అయితే ఉంటాయో ఖచ్చితంగా రాజకీయపరమైన వేధింపుల కారణంగా ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా తన కుమారుడు కడిగిన ముత్యంలాగే బయటకు వస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సిట్ అధికారులు మాత్రం దర్యాప్తులో పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు జరిపారు. దీంట్లో ఆయన చాలా పాత్ర ఉన్నట్లు కూడా గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగి దానికి సంబంధించి ట్రయల్ పూర్తి దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాల టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో 10 సంవత్సరాల తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి అప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న ఏ సమయానికి అటు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం కనిపిస్తుంది శివ మిథున్ రెడ్డిని? అంటే దాదాపుగా చూసుకుంటే మరొక 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోనే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా రాజమండ్రి సెంట్రల్ అంటే ఆయన ఎంపీ పార్లమెంటు సభ్యుడు అయిన నేపథ్యంలో కూడా ఆయనకి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని అతనికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మరికొద్ది సేపట్లో అంటే దాదాపుగా అరగంట నుంచి 40 నిమిషాల వ్యవధిలోనే ఆయనకి సంబంధించిన ప్రాసెస్ పూర్తయి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు భారీ స్థాయిలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే మిథున్ రెడ్డిని ఇక్కడి నుంచి కూడా పోలీసులు, సిట్ అధికారులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి సో దానికి సంబంధించిన రిమాండ్ కాపీ ఆర్డర్ మొత్తం కూడా ఒక అరగంటలోపు తయారయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అరగంట నుంచి 40 నిమిషాల్లోపే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని విజయవాడ కోర్టు నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న రైట్ శివ, ఇక మిథున్ రెడ్డి రిమాండ్కి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి సంబంధించి వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా?
అంటే ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టారు. విజయవాడ కోర్టు పరిసర ప్రాంతాల్లో చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం ముఖ్యమైన నాయకులు నేతలకు సంబంధించి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఒక 10 నుంచి 15 మంది మాత్రమే లోపలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రిమాండ్ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు స్పందించే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా మిథున్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే రాజకీయంగా ఇబ్బందులు పాలు చేసి కక్షపూరితంగా వ్యవహరించే ధోరణిలోనే ఈ కేసు నమోదు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు నిన్నటి నుంచి కూడా ఒక రకమైన విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అదే అంశానికి సంబంధించి కూడా వారు మళ్ళీ అదే రకమైన అంశాన్ని ఖచ్చితంగా వివరణలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రత్న శివ, ఇక మిథున్ రెడ్డి రిమాండ్కి సంబంధించి భద్రత దృష్ట్యా ఆయన్ని ఇప్పటికే రాజమండ్రి జైలుకు తరలించడం మనం చూస్తున్నాం. భద్రత దృష్ట్యా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అధికారులు? అంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఎంపీ, అలాగే లోక్సభకు సంబంధించి ఆ పార్టీ నేత, అంటే అపోజిషన్ లీడర్ కాకపోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్లమెంటు పార్టీ నేత అతను కాబట్టి ఖచ్చితంగా అతనికి సంబంధించి భద్రతా విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఖచ్చితంగా విజయవాడ నుంచి కూడా రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో అలాగే రాజమండ్రి జైల్లో లోపలికి వెళ్ళే వరకు కూడా పూర్తి స్థాయిలో అత్యంత భద్రత మధ్య కూడా మిథున్ రెడ్డిని తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడు, అలాగే మాజీ మంత్రితనయుడు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి కాబట్టి భద్రతా అంశాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా కూడా భద్రతాపరమైన చర్యల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే తప్పుకు తప్పులాగే చూడాలి, భద్రతలాగా చూడాలి, సెక్యూరిటీ విషయంలో కానీ మిగిలిన దేనికి దానికి కూడా ముడిపెట్టకుండా ఒకే రకమైన అంశాన్ని అమలు చేయకుండా దేనికి అదే విధంగా కొనసాగాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. కూడా సో ఆయన తప్పు చేశారు కాబట్టి లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు, జైలుకి వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భద్రతకు సంబంధించి కూడా ప్రభుత్వం పార్లమెంటు సభ్యుడికి అలాగే ఒక పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తికి ఎటువంటి భద్రత అయితే కలుగుతారో అటువంటి భద్రతని కలగజేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక ఏపీ లిక్కర్